మానవతా కోణం ఆలోచించాలి, రాజకీయ కోణం ఆలోచించాలి, ప్రకృతి పరంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అంశాలు ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే ఎందుకు జరుగుతున్నటువంటి మొదటి ప్రశ్నకు సంబంధించి ప్రధానంగా మనం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం, తర్వాత మిగతా పార్టీలకు వెళ్దాం. ఎస్ సార్, రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు, మీకు అట్లాగే శివలాల్ గారికి రామ్మోహన్కి చెప్పండి. ఎస్, ఒకటి అంటే రాజకీయ కారణాలు కాసేపు పక్కన పడితే అంటే మీకున్నటువంటి అనుభవం లేకపోతే మనం చూస్తున్నటువంటి సందర్భాలు ఎప్పుడో వైపరీత్యాలు వస్తూ ఉండేవి, కానీ ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి అంటే సంవత్సరానికి జరుగుతున్నటువంటి అనర్థాలు కానీ లేకపోతే ఇలాంటి వైపరీత్యాలు పెరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. సునామీలు లేకపోతే ఎప్పుడో వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం దినదిన గణంగా ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి వర్షం పడుతుందో వాతావరణ శాఖ అంచనాలకు మించి కూడా పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ప్రధానంగా మీకున్నటువంటి పరిధిలో ఏ అంశాలు ప్రధానంగా తీసుకోవచ్చు అంటారు? నేను 3 విషయాలు మనవి చేస్తాను రాజశేఖర్ గారు, అంటే మీకు అట్లాగే శివలాల్ గారికి రామ్మోహన్కి నమస్కారం. ఇక్కడ ఏమైందంటే ఆసేతు హిమాచలం అంటున్నాం. మనకు నిన్న మొన్న తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి హైదరాబాద్, కొంతవరకు ఉమ్మడి కరీంనగర్ ఆ ప్రాంతాల్లో ఓ రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అన్నట్టే కామారెడ్డి రామాయపేట అయితే క్లౌడ్ బరస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున జన నష్టం జరిగింది, అట్లాగే మనకు ఆస్తి నష్టం కూడా జరిగింది. రోడ్లు పట్టుకుపోయాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి మనం యాక్చువల్ గా అది కన్యాకుమారి టు కాశ్మీర్ రోడ్, అది 44 నెంబర్, గతంలో పాతది 7వ నెంబర్ జాతీయ రహదారి 2 చోట్ల కొట్టుకపోయింది. అట్లాగే రైల్వే ట్రాక్స్ అన్ని కొట్టుకపోయింది. ఆసేతు హిమాచల్ వెనకట్టానంటే ఇప్పుడు చూడండి, మొత్తం సీజన్ లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చాలా పెద్ద ఎత్తున వర్షాలు. పోయినసారి కేరళలో, అంతకుముందు 2020 హైదరాబాద్ లో, వరంగల్ లో చూసాము. అట్లా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అట్లానే మనకు ఉత్తరాఖండ్, ఈ 2 రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్లు చాలా జరుగుతున్నాయి. మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే గతంలో ఒక 50 ఏళ్ల చరిత్ర చూస్తే 50 ఏళ్లలో 30 మాత్రమే క్లౌడ్ బరస్ట్, 35 నమోదైనవి. అంటే సంవత్సరం దానికి ఒక్కటి క్లౌడ్ బరస్ట్ ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో గత 6 నెలలుగానే ఇప్పుడు ఈ వర్షాకాలంలో 38 క్లౌడ్ బరస్ట్లు జరిగినాయి మొత్తం ఆ 2 రాష్ట్రాల్లోనే. దానికి కారణం ఏమిటంటే మనకు ముడత పర్వతాలు అంటాం. ఎందుకంటే మన హిమాలయాలన్నీ కూడా పైకి మెల్లమెల్లగా జరుగుతుంది. లక్షల సంవత్సరాల మార్పు వల్ల సంవత్సరానికి సెంటీమీటర్లనే పైకి జరుగుతారు. అటువంటిది అట్లా పోకుంటూ ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. వాళ్ళ హిమాలయాలు అత్యున్నతమైన శిఖరం. అట్లా పోతే ఎవరెస్ట్ శిఖరం. అట్లా చూసుకుంటే మనకు ఈ మేఘాలన్నీ పైకి పోయే క్రమంలో అక్కడ బ్లాక్ అయిపోయి బయటకు పోలేక అక్కడే ఉండి ఐస్ ఫామ్ అయి అది ఒకేసారి కుండ బద్దలు కొట్టినట్టు, కుండ పలిగినట్టు ఒకేసారి మీద పడ్డది. దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. క్లౌడ్ బరస్ట్ కు ఒక ప్రమాణాలు కూడా ఉన్నాయి. 1 గంటలో 10 సెంటీమీటర్ల కంటే పైన వర్షం ఒకే చోట కురిసింది క్లౌడ్ బరస్ట్ అంటారు. గంటనే మొత్తం రోజంతా కురుతుంది. అట్లనే చిరపుంజిలో అస్సాంలో ఇప్పుడు తక్కువైనగా మన చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునే పాఠ్య పుస్తకాలు చిరపుంజి అంటే రోజు వర్షం పడుతుంది అని చెప్పి, రోజు వర్షం పడ్డా మొత్తం వర్షాకాలం మొత్తం సీజన్ సంవత్సరం అంతా కలిస్తే 500 నుంచి 600 సెంటీమీటర్ల వర్షం పడుతుంది మొత్తం అక్కడ రోజు వర్షం. అంటే రోజుకు 1-2 సెంటీమీటర్ల వర్షం పడుతూనే ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి అట్లా వేరు. ఇదేమో ఒకేసారి వర్షం కుమ్మరిచ్చినట్టు పడ్డం, అది కుండపోత అనేది కూడా తక్కువ మాట. క్లౌడ్ బరస్ట్ అంటే వేగ విస్ఫోటం అంటారు. చెప్పాలంటే జరుగుతుంది. దీనికి కారణాలు 2. ఒకటేమో ఇప్పుడు మొన్న రామాయపేటలో జరిగిన ఇవన్నీ కూడా, రామాయపేటలో ఏమున్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఏమున్నాయి అనొచ్చు, కానీ భూమి వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అంటాం. దాదాపు 35-40 ఏళ్ల క్రితం మేము గ్లోబల్ వార్మింగ్ మీద ఏపీటీఎఫ్ టీచర్స్ యూనియన్ మేము అందరూ కలిసి మీటింగ్ పెడితే నవ్వుకున్నాం. రామ్మోహన్ రావు పని లేదు, ఏం గ్లోబల్ వార్మింగ్ ఏంది, అసలు మీద పడకముందే ముందు జాగ్రత్త ప్రమాద గంటలు అంటున్నాడు, ఇంకేదో జరుగుతుంది అంటున్నాడు అని ఘాటు ఒప్పందం మీద దీని మీద పెడితే కొంచెం నవ్వుకునేవాడు. ఇప్పుడు అవన్నీ అనుభవానికి వస్తున్నాయి. ప్రపంచీకరణలో ఏం జరుగుతున్నది, ఇవాళ యువత ఎట్లా నష్టపోతున్నారో చూస్తున్నాం. ఎల్పీజీ వాళ్ళు ఏమైతే చూస్తున్నాం. మనం 2 పార్టీలు కారణం, మన బీజేపీ కానీ ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ కానీ. ఇక్కడికి వచ్చేకల్లా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్దది. ఏమైతుంది, సముద్రాలు వేడెక్కుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే మంచు కరుగుతున్నది. అంటార్కిటా అటువంటి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 1/2 సెంటీమీటర్ పెరిగిన, 1 సెంటీమీటర్ పెరిగినా కూడా ఓ ఫీట్ పెరుగుతాయి. చూస్తున్నాం కదా, సముద్రాలు చుచ్చుకొస్తుంటాయి, మొత్తం తీర ప్రాంతం అంతా తుడిచిపెట్టుకుంటూ పోతుంటది. అది జరుగుతున్న క్రమంలో ఇవాళ ఎవాపరేట్ అయిన ఏదైతే సముద్రం నుంచి ఆవిరి పైకి పోతుంది కనుక మన నీటి ఆవిరి పోయి మేఘాలు ఏర్పడే క్రమంలో ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా పెద్దదన్నమాట. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒకటి అవుతుంది. ఇంకోటి అర్బన్ ఫ్లడ్స్ అని ఈ మధ్యన గత 10 ఏళ్ళుగా వినొస్తుంది. అర్బన్ ఫ్లడ్స్ అంటే కాంక్రీట్ అరణ్యాలు పూర్తి బాగా కావడం వల్ల 60 అంతస్తులు 70 అంతస్తులు కట్టడం వల్ల కూడా ఏమైందంటే ఈ మేఘ విస్ఫోటనం ఇక్కడ సిటీలో కూడా జరుగుతుంది. అందుకని మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్లు ముఖ్యంగా నగరాలు ఎక్కువ జరుగుతుంది.
అంతేందుకు ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా వరదలు ఉన్నాయి. అది ఇప్పుడు పక్క దేశం పాకిస్తాన్ లో, చైనాలో మొన్నటిదాకా చైనాలో వరదలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే క్లౌడ్ బర్స్ట్ల సంఖ్య పెరిగింది. నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే ఈ క్లౌడ్ బర్స్ట్ల వల్ల ముఖ్యంగా నగరాలు కూడా నష్టపోతున్నాయి. మనం గతంలో 2008లో చూసాం. అట్లానే ఒక మాట చెప్పుకోవచ్చు, మన హైదరాబాద్ నగరానికి వస్తే 1908 1908 అప్పుడు మూసీ నది మీద 2 డ్యాములు లేవు. ఏదైతే మనకు గండిపేట లేదు, అంటే ఉస్మాన్ సాగర్ లేదు, హిమాయత్ సాగర్ లేదు. ఆనాడు వచ్చిన వరదలకు దాదాపు అప్పట్లోనే 50,000 మంది పైగా ప్రజలు చనిపోయారట. దాదాపు అప్పట్లో 1,00,000 కోట్ల ఆస్తి నష్టమైంది. అప్పట్లో 1,00,000 కోట్లు అంటే ఇవాళ 10 లక్షల కోట్ల వరకు చెప్పారండి పూర్తిగా. అంటే ఇళ్ళు కానీ పోయినాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చింత చెట్టు ఎక్కి 100 మంది ప్రాణాలు దక్కించుకుంటారు. ఇప్పటికి మేము పర్యావరణ ప్రేమికులు అక్కడికి ఆ చింత చెట్టుకు ఇప్పటికి కూడా చింత చెట్టును కింద మీటింగ్ పెడతాం అక్కడ. అట్లానే ఆ తర్వాత ఏం చేసిండ్రు, మనకు నిజాం 6వ నిజాం 1908 6వ నిజాం అన్నాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్. వారు ఏం చేశారు, మోక్షగుండ విశ్వేశ్వరయ్యని పిలిపించి, అట్లాగే మన లియాఖత్ అలీ ఖాన్ అని చెప్పి మన చీఫ్ ఇంజనీర్, అప్పటి హైదరాబాద్ స్టేట్ కు చీఫ్ ఇంజనీర్, ఆయన ఇద్దరు కలిసి ఆనాడు ఈ వరదలు అరికట్టడానికి ఏం చేయాలంటే అటు గండిపేట ఉస్మాన్ సాగర్, ఇటు 1927 ఇవాళ నిన్న కట్టిండ్రు. దానివల్ల ఏమైంది, హిమాయత్ సాగర్, ఈసా నది మీద హిమాయత్ సాగర్, మూసీ నది మీద మనకు గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ కట్టారు. ఇవాళ ఏమైంది, దాని తర్వాత కూడా కింద చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో మూసీ నదికి అక్కడ లంగరావుది నుంచి పైనుంచి మొదలు పెడితే కింది దాకా గోల్నాక వరకు కూడా ఇటుపక్క అటుపక్క రాతి గోడ ఉంటది. రాతి గోడ అంటే అద్భుతమైన ఆర్చి లాగా పక్కన, అంటే గ్రామం మీదకి, ఊరి మీదకి, పట్టణం మీదకి నీరు రాకుండా అంత ఏర్పాట్లు చేశారు. అంటే ముందు చూపున పాలకులు అది చేస్తుంటారు. ఇవాళ నిన్న పోచారం డ్యామ్ కొట్టకపోతే అనుకుంది కూడా 1922 ఈ వీటికన్నా ముందే కట్టినాయి. కడెం డ్యామ్ నిజాం కాలంలో కట్టినాయి. ఇవన్నీ కూడా నిజాం సాగర్ నిజాం కాలంలో కట్టినాయి. కనుక వరదలు వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ముందు చూపుతో ఎట్లా మనం ఆ నదులకు వీటి ఆనకట్టలు కట్టుకోవాలనేది ఆనాడు నిజాం కాలంలోనే మన తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో కట్టుకున్నాం. ఆ తర్వాత ఆధునిక దేవాలయాలన్నీ నెహ్రూ గారు కూడా బ్రహ్మాండంగా మనకు శ్రీరామ్ సాగర్, మన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి మనకు ఆక్రానంగల్ ప్రాజెక్టు, ఇవన్నీ మనం దేశంలో ఆధునిక దేవాలయాలకు పేరు ఉంది, అవి కట్టుకున్నాం. బొకారో లేకుంటే ఇలా ఉప్పు కర్మాగారాలను కట్టుకున్నాం. అందుకని ఆనాటి నుంచి ఈనాటి దాకా జరుగుతున్న క్రమంలో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తే దానికి మనము ప్రత్యామ్నాయాలు వెతకడం, ఆస్తి నష్టం ఇది జరగకుండా చూడడం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే మనం అల్పజీవులం, మనం ఏం చేయలేం, పిపిలీకాలం మనం అంటే చిన్న చీమలు లాంటి వాళ్ళం. ఎట్లా అంటే ప్రకృతిలో 5 శక్తులు ఉంటాయి. ఒకటి పంచభూతాలు అంటాం మనం, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు, ఈ 5 పంచభూతాలు. ఈ 5 కూడా ప్రకోపిస్తే టొరంటాలు వస్తే కార్లు ఎగిరిపోతుంటాయి, చూస్తుంటాం మనం, గాలి ఎగిరిపోతుంటాయి. గాలి ప్రకోపిస్తే, భూమి ప్రకోపిస్తే భూకంపాలు వస్తాయి, ఆకాశం ప్రకోపిస్తే మెరుపులు మన పిడుగులు పడుతుంటాయి, అట్లా నీరు ప్రకోపిస్తే మొత్తం వరదలు వస్తాయి, చూస్తున్నాం కదా. అగ్ని అయితే మనం ఎప్పటి నుంచో కాండవదాహనం నుంచి అంటున్నాం. నిన్న కాక మొన్న అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అగ్ని మన అడవులు మండిపోతున్నాయి. అంటే ఈ 5 పంచభూతాలు ప్రకోపిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయలేం. ప్రకృతి ముందు చాలా చిన్నవాళ్ళం మనం. కానీ ప్రకృతి ప్రకోపించకుండా ఉండాలంటే ప్రకృతిని దోపిడీ చేయకుండా ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, దోపిడీ చేయకుండా ఉండాలి. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ప్రమాదాలకు, ఈ వరదలకు కారణం 3 ఉన్నాయి. ఒకటి ప్రకృతి శాపం, దాన్ని ఎవరు నివారించలేం, కానీ దాన్ని తగ్గించగలుగుతాం. రెండోది ఏంటంటే పాలకుల పాపం. పాలకుల పాపం అంటే ఉత్తరాఖండ్ లో ఇవాళ వరదలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీకు ఏదైతే పైనుంచి వచ్చే హిమనీనాదాలు ఉంటాయి వాటికి అడ్డుకట్ట వేసి, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, మీకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకున్నారు, ఉత్పత్తి కేంద్రం నడిపిస్తున్నారు, వేల మన మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నారు. దానివల్ల ఏమైంది, అక్కడ నీళ్లు ఆపడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. దాని భూమి పొరలు కూడా చాలా లూజ్ గా ఉంటాయి. మట్టి కూడా మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నట్టు నల్లరేగడి, ఎర్రరేగడి ఉండదు, అట్లా అంతా బూడిద మట్టి. కనుక పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టుకొస్తాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ చూసాం కదా మనం విధ్వంసం. ఇది చూస్తే పాలకుల పాపం ఏంటంటే ఈ ప్రకృతిని నాశనం చేయడం. లక్షల చెట్లు నరికేశారు ఉత్తరాఖండ్ లో. మరి పాలకుల పాపమే కదా. ప్రజల స్వార్థం కూడా, ప్రజల స్వార్థం ఏంటంటే నాడాలు, మన భూములు కబ్జా చేయడం, అట్లాగే అడవులు, మన చెరువులు కబ్జా చేయడం, FDL లెవెల్, బఫర్ జోన్ లెవెల్ చూస్తున్నాం, హైడ్రా చేస్తున్న పనులు చూస్తున్నాం కదా. కనుక ఇవన్నీ చూస్తే ఈ 3 కారణాలు, ఒకటి ప్రకృతి శాపం, రెండోది పాలకుల పాపం, మూడోది ప్రజల స్వార్థం. దీని వల్ల ఈ ప్రకృతి విపరీతాలు వస్తున్నాయి. మనం ప్రకృతిని ఎంత దోచుకుంటే ప్రకృతి మనకు అంత దుర్మార్గంగా మన స్పందన ఉంటది. కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం.